మిత్రులారా, బీహార్ ఎలక్షన్ అలాగే అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ వీటిని చాలా క్లోజ్గా మనం ఫాలో అవుతూ వస్తున్నాము. కాబట్టి బీహార్లో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు, రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మనం ఏ ఒక్క డెవలప్మెంట్ని వదలొద్దు. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది అది తర్వాత, ఆ విషయం మనకు అనవసరం. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు బాగా దగ్గరకు వచ్చేసాయి. ఇక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికి వాళ్ళు ఏమిటాయంటే సీట్ షేరింగ్ విషయంలో మల్లగొల్లాలు పడుతున్నారు, కుస్తీ పట్లు పడుతున్నారు, సిగపట్లు అనండి. ఎవరికి వాళ్ళే మాకు ఇన్ని కావాలి, మాకు ఇన్ని కావాలని డిమాండ్స్. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి ఎవరికి వాళ్ళకే తలనొప్పులు ఉన్నాయి. కాకపోతే ఇండియా కూటమి కొంచెం సీట్ షేరింగ్ విషయంలో మేజర్ భాగస్వాములైనటువంటి ఆర్జేడీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరికి వాళ్ళు తమకు సంబంధించినటువంటి సీట్లు కొన్ని తగ్గించుకొని ఇతరులకు కాస్త ఎక్కువగా ప్రొవైడ్ చేద్దాము అని చెప్పేసి ఒక సర్దుబాటు ఏదో, ఒక క్లారిటీ ఏదో వచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే వాళ్ళకి కూడా ఒక తలనొప్పి ఉంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేశారు, లాస్ట్ టైము ఎన్ని వచ్చినాయి ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాము. కాకపోతే ఎన్డీఏలో మాత్రం తీవ్రమైనటువంటి డిమాండ్ ఉందండి. డిమాండ్ అంటే ఏమిటంటే అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఉంది కదా, ఎల్జేపీ, రామ్ విలాస్ పాస్వాన్. సో ఆయన 70 పైగా సీట్లు అడుగుతున్నాడు. అదేమిటి, లాస్ట్ టైంలో ఆయనకు వచ్చింది ఒకటే ఒక సీటు. మరి ఇప్పుడు 70 ఎందుకు అడుగుతున్నాడు? తల పట్టుకున్నారు బీజేపీ పెద్దలు, అక్కడ నితీష్ కుమార్ అందరూ కూడా. అడగడానికి ఒక కారణం ఉంది, చెప్తాను. అలాగే జితన్ రామ్ మాంఝీ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఏతో ఉన్నాడు. సో ఆయన ఏమంటున్నాడంటే 40కి పైగా సీట్లు ఆయన అడుగుతున్నాడు. ఆయనకి ఎన్ని వచ్చినాయి? లాస్ట్ టైం ఆయన పోటీ చేసింది 7, గెలిచింది 4. 7 సీట్లలో లాస్ట్ టైం పోటీ చేసినటువంటి జితన్ రామ్ మాంఝీ నాకు ఇప్పుడు 40 కావాలి అంటున్నాడు. కూర్చున్నాడు, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక చిరాగ్ పాస్వాన్ లాభం లేదు, నాదే హవా నడుస్తుంది. అసలు చిరాగ్ పాస్వాన్ సభలో పెడుతుంటుంటే జనం ఉవ్వెత్తున వస్తున్నారు. ముఖ్యంగా ఆ దళిత సామాజిక వర్గం నుంచి. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు కాబట్టి అసలు ఆ కురవాడలో ఉన్నటువంటి ఆ వర్చస్వి, అట్లాగే అతని వాయిస్లో గంభీరత, అతని ఇమేజ్ కూడా బాగా పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ అతనే ముఖ్యమంత్రి కావాలన్నటువంటి అభిలాష, ఆకాంక్ష కూడా ఆయా సామాజిక వర్గాల్లో వ్యక్తం అవుతుంది, ముఖ్యంగా ఆయన పార్టీలో. సో ఆ రేంజ్కి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు 70 సీట్ల పైన కావాలంటున్నాడు. ఎలాగా, ఎవరు తగ్గించుకుంటారు ఏమిటి? అసలు లాస్ట్ టైం టాలీ ఏంటి? లాస్ట్ టైము 2020లో బీహార్ ఎలక్షన్లో చిరాగ్ పాస్వాన్ అంటే లోక్ జనశక్తి పార్టీ, ఆయన ఎన్డీఏ కూటమితో కానీ, అటు ఇండియా కూటమితో కానీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇండిపెండెంట్గా వెళ్ళిపోయాడు, సోలోగా వెళ్ళాడు. ఆయన పార్టీ 137 స్థానాలకు పోటీ చేశాడు. ఒక్క స్థానంలో గెలుపొందాడు. ఒక్క స్థానాన్నే వాళ్ళు గెలుచుకున్నారు, ఎల్జేపీ. ఒక్క స్థానాన్ని గెలుచుకున్నటువంటి పార్టీ ఇప్పుడు 70 సీట్లు ఎందుకు అడుగుతుంది? ఎందుకు అంటే ఒక చిన్న మతలబ్ ఉంది ఇందులో. ఆ తర్వాత 2024లో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి కదా, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ఎన్డీఏతో లేడు, ఇండివిజువల్గా వెళ్ళిపోయాడు. కానీ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయనకు 5 సీట్లు కేటాయించారు ఎన్డీఏ కూటమి. 5 సీట్లు గెలుచుకున్నాడు పార్లమెంట్లో. ఆ దెబ్బతో ఇమేజ్ పెరిగిపోయింది, మామూలుగా పెరగలే. జితన్ రామ్ మాంఝీకి 1 సీటు ఇచ్చారు, 1 సీటు ఆయన గెలుచుకున్నాడు. సో 100% స్ట్రైక్ రేట్ నాకుంది
అంటున్నాడు ఇప్పుడు చిరాగ్ పాస్వాన్. ఇది తలనొప్పి, అసలు తలనొప్పి. నాకు మీకు ఎవరికి లేదు. ఉదాహరణకి లోక్సభలో బీజేపీ 17, జేడీయూ 16 పోటీ చేసి 12 సీట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. కొన్ని సీట్లు కోల్పోయారు, కొన్ని సీట్లు గెలుచుకున్నారు. కానీ 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఓన్లీ వన్ పార్టీ, దట్ ఈజ్ లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ. ఇప్పుడు 70 సీట్లు ఇస్తారా లేదా అని కూర్చున్నాడు. సరే 70 కాకపోతే 50, 40, 30 ఎంతో కొంత కొట్టు. మెయిన్గా వాళ్ళకి ఉన్నటువంటి తలనొప్పి ఈ జితన్ రామ్ మాంఝీ ఏమంటున్నాడు? నా ఇమేజ్ బాగా పెరిగిపోయింది, నా పార్టీ ఇమేజ్ పెరిగిపోయింది, ఇక లాభం లేదు, మీరు 6 సీట్లు 7 సీట్లు అంటే లాభం లేదు, నాకు మినిమం 40 కావాలని ఆయన అంటున్నాడు. అంటే లేకపోతే ఇస్తారా చస్తారా, లేకపోతే నేను అటుపోనా అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇంకొక పక్క లోపాయికారిగా చిరాగ్ పాస్వాన్తో తేజస్వి యాదవ్ మంతనాలు జరుపుతున్నాడు, ఇద్దరూ కూడా సీక్రెట్గా కలిశారు అన్నటువంటి వార్తలు కూడా మనకి వస్తున్నాయి. సో ఇది మెయిన్గా ఎన్డీఏకి పట్టుకున్నటువంటి తలనొప్పి అన్నమాట. ఎన్డీఏకి గతంలో బీజేపీ 110 సీట్లకు పోటీ చేసి 74 గెలుచుకుంది. జేడీయూ నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీ జేడీయూ 115 స్థానాలకు పోటీ చేసి 43 గెలుచుకుంది. అలాగే ఇక్కడ ఇంకొక పార్టీ ఉందండి, దాదాపు 15-20 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో బాగా పట్టు ఉన్నటువంటి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, విఐపి, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ. ఇది ముఖేష్ సహానీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ గతంలో అంటే 2020లో ఎన్డీఏతో కలిసి పోటీ చేసింది. 11 సీట్లు ఆ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఈ విఐపి, ముఖేష్ సహానీ నేతృత్వంలోని విఐపి, ముఖేష్ సహానీ ఓడిపోయాడు లాస్ట్ టైం, కానీ ఆయన పార్టీ 4 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ ముఖేష్ సహానీ గతంలో నేను ఇండియా కూటమిలోనే ఉన్నాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమితోనే ఉంటానని చెప్పేసి ఎన్డీఏతో బంధాలు తెచ్చుకొని ఇండియా కూటమికి వెళ్ళిపోయాడు. ఆ పార్టీ అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన 40 స్థానాలు డిమాండ్ చేస్తున్నాడు ఇండియా కూటమిని. సరే ఇండియా కూటమికి వద్దాం. ఇది బీజేపీ వారికి చాలా పెద్ద హెడేక్గా ఉంది. మెయిన్ దళిత కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు మహానాయకులు అక్కడ, ఒకరు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జితన్ రామ్ మాంఝీ 40 సీట్లు అడుగుతున్నాడు. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు 100% స్ట్రైక్ రేట్ సాధించాడు లాస్ట్ టైం లోక్సభలో, అతను 70 సీట్లు అడుగుతున్నాడు. వీళ్ళ మధ్య ఎలాగ సయోధ్య కుదురుతుంది, సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మల్లగుల్లాలు పడుతున్నారు. ఏమవుతుంది ఏమిటి అనేటటువంటి చూడాలి. తాడో పేడో తేల్చుకోవడం అనమాట. ఎవరి ఇమేజ్ వాళ్ళు పెంచుకోవడం, ఎవరి పార్టీ ఇమేజ్ వాళ్ళు పెంచుకోవడం, ఇదే అదును. బేరసారాల దగ్గర ఏమాత్రం రాజీ పడ్డామా ఇక లాభం లేదనుకుంటారనమాట. అంటే ఎన్నికల సమయంలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇక నెక్స్ట్ ఇండియా కూటమికి వద్దాం. ఇండియా కూటమి నేను ఇందాకే చెప్పినట్టు ఈరోజు కూడా పత్రికల్లో ఒక సర్దుబాటుకు వచ్చారు. అదేమిటంటే ఇండియా కూటమిలో మేజర్ పార్టీస్ అయినటువంటి ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు మరి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ముఖేష్ సహానీ పార్టీ ఇటువైపు వచ్చింది కదా ఇండియా కూటమి వైపు. వాళ్ళు 40 సీట్లు అడుగుతున్నాడు కదా, అతన్ని అకామిడేట్ చేయాలి కదా అతనికి. వీళ్ళు ఏం చేశారంటే ఆర్జేడీ గతంలో 2020లో 144 స్థానాలకి పోటీ చేస్తే ఇప్పుడు తాను 130 స్థానాలకు కుదించుకుంటాను, కొన్ని తగ్గించుకుంటాను అని, అంటే 14 స్థానాలని ఆర్జేడీ తగ్గించుకోవడానికి రెడీ అయింది. అలాగే 70 స్థానాలకి కాంగ్రెస్ పోటీ చేసింది లాస్ట్ టైము. ఇప్పుడు ఒక 58 స్థానాలకు పోటీ చేయడానికి, అంటే కొన్ని సీట్లు తాను కూడా ఒక 12 సీట్లు తగ్గించుకోవడానికి, ఆర్జేడీ ఒక 14 సీట్లు తగ్గించుకోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకయ్యా అంటే వీళ్ళ ఇండియా కూటమిలో అతి కీలకమైనటువంటి లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. ముఖ్యంగా సిపిఐ-ఎంఎల్ ఉంది. సిపిఐ-ఎంఎల్ లాస్ట్ టైము 19 సీట్స్ పోటీ చేసి 12 సీట్స్ గెయిన్ చేసింది. మామూలు విజయం కాదు అది. సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు. కాబట్టి ఈసారి సిపిఐ-ఎంఎల్ 40 అడుగుతుంది. ఎన్డీఏ నుంచి ఇండియా వైపు వచ్చినటువంటి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ముఖేష్ సహానీది
వాళ్ళు ఒక 40 అడుగుతున్నారు. వీళ్ళకి అకామిడేట్ చేయడానికి మనం కొంచెం తగ్గించుకోవాలని చెప్పి ఆర్జేడీ కాంగ్రెస్ కాసిన సీట్లు తగ్గించుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు రెడీగా ఉన్నారు. కాకపోతే ఇంకా ఎక్కువ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ మధ్య ఎలాగ సర్దుబాటు జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది అసలు ఆర్జేడీ కాంగ్రెస్ కొన్ని సీట్లు 12, 14 కాదు, ఇంకా ఎక్కువ తగ్గించుకుంటేనే కానీ వీలు కానటువంటి పరిస్థితి. ఒక పక్క సిపిఐకి ఒక 6 సీట్లు గతంలో కేటాయించిన, సిపిఎంకి 4 సీట్లు, మరి వాళ్ళు కూడా కొన్ని సీట్లు ఎక్కువ అడగవచ్చు. సో ఇండియా కూటమికి ఉన్నటువంటి తలనొప్పి ఇది. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేసి 75 స్థానాలు గెలుచుకుంది లాస్ట్ టైం ఎలక్షన్లో. కాంగ్రెస్ మాత్రం 70 స్థానాలకు పోటీ చేసి 19 గెలుచుకుంది. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ విషయంలో బాంబుల మీద బాంబులు పేలుస్తూ బీహార్లో ఓటర్ అధికార యాత్రాన్ని సాగించడం, ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్సు, దీని అంతటిని బట్టి చూస్తే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం కూడా తగ్గడానికి అవకాశం లేదు సీట్ల విషయంలో. అయినా సరే తగ్గడానికి మనం తగ్గే వెళదాం, ఏం పర్వాలేదు, ప్రతిపక్షాల ఐక్యత ఎక్కడా కూడా దెబ్బతినకాను. మరో పక్క ప్రశాంత్ కిషోర్ పార్టీ పెడుతున్నారు, ఇంకో పక్క అక్కడ రాజ్పుట్స్, ఆర్కే సింగ్ లాంటి వాళ్ళు బీజేపీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు పార్టీ పెడతామంటున్నారు. వాళ్ళు ఎలా ఉంటుందో ఏమో కానీ ఎన్డీఏ కూటమికు దాదాపు సీట్ల సర్దుబాటు విషయంలో కొంచెం దగ్గరకు వచ్చినట్టు ఇండియా కూటమి అయితే చిరాగ్ పాస్వాన్తో, జితన్ రామ్ మాంఛీతో తల పట్టుకొని ఇలా కూర్చున్నారండి. ఇది లేటెస్ట్ డెవలప్మెంటు బీహార్లో. ఈ సీట్ల సర్దుబాటు అనేటటువంటిది ఫైనలైజ్ అయితే తప్ప ఈ వార్ డివిజన్ బిట్వీన్ 2 మేజర్ గ్రూప్స్, ఇటు ఎన్డీఏ అటు ఇండియా మధ్య ఒక విభజన రేఖ స్పష్టంగా మనకు కనిపించదు. సీట్ల షేరింగ్ అనేటటువంటిది అయిపోవాలన్నమాట. ఎలాగ ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది తర్వాత డెవలప్మెంట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.